ఏ ఈజ్ టాలర్ దెన్ బి, బి షార్టర్ దెన్ సి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టాలర్, షార్టర్ ఈ రెండు వర్డ్స్ ఇచ్చారు. టాలర్ని గ్రేటర్ దెన్ సింబల్ తోటి, షార్టర్ని లెస్ దెన్ సింబల్ తోటి మనం చేసుకోవాలి. ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి, బి ఈజ్ షార్టర్ దెన్ సి. ఓకేనా, టాలర్కేమో నేను గ్రేటర్ దెన్ సింబల్ని పెట్టిన, బీకేమో షార్టర్ దెన్ సింబల్ని పెట్టిన. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇందులో ఏంటి టాలెస్ట్ ఎవరు లేకపోతే షార్టెస్ట్ ఎవరు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ ఏ బీసీకి మనం నెంబరింగ్ వేసుకోవాలి. ఏ బీసీ, ఏ అనేవాడు ఫస్ట్ నెంబర్, బి అనేవాడు సెకండ్ నెంబర్, సి అనేవాడు థర్డ్ నెంబర్. ఫస్ట్ మనకు క్వశ్చన్లో టాలర్ షార్టర్ వచ్చింది అనుకోండి, అప్పుడు థర్డ్ అనేది ఫస్ట్ వస్తుంది, అంటే సి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత బి. ఇది మన ఆన్సర్. సి అనేవాడు టాలెస్ట్, బి అనేవాడు షార్టర్. ఎందుకంటే నేను బిగ్ టు స్మాల్గా అరేంజ్ చేసుకున్నాను. ఇది బిగ్ టు స్మాల్. ఓకేనా, పెద్ద నుండి చిన్న ఆర్డర్లో నేను అరేంజ్ చేసుకున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో టాలర్ షార్టర్, ఫస్ట్ టాలర్ వచ్చి తర్వాత షార్టర్ వచ్చింది అనుకోండి, ఇలా ముగ్గురు వ్యక్తులు ఇచ్చి ఫస్ట్ టాలర్ తర్వాత షార్టర్ వస్తే ఫస్ట్ 3 నెంబర్, తర్వాత 1 నెంబర్ 2 నెంబర్, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ 3 నెంబర్ అంటే ఒక నెంబరింగ్ వేసుకోండి ఏబిసికి. సి అనేవాడు థర్డ్ వ్యక్తి అని, సో థర్డ్ వ్యక్తి ఫస్ట్ వస్తాడు, తర్వాత ఫస్ట్ వస్తాడు, తర్వాత సెకండ్ అయిన వస్తాడు. సో ఇలా మీరు అరేంజ్ చేసుకుంటే మీకు బిగ్ టు స్మాల్ వస్తుంది. సి అనేవాడు ఫస్ట్ వస్తాడు, బి అనేవాడు షార్ట్. ఓకేనా, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ ఈజ్ టాలర్ దెన్ వై, వై ఈజ్ షార్టర్ దెన్ జెడ్, హూ ఈజ్ ద టాలెస్ట్. ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ చేయండి.